నమస్కారం. నా పేరు డాక్టర్ చాగంటి నరసింహారావు. నేను అక్కడ పీజీటీ సోషల్ స్టడీస్ పనిచేశాను. 1986 నుంచి నేను 89 వరకు భూపతిపాలెం ఏపీఆర్ స్కూల్లో పనిచేశాను. నేను అక్కడ డిప్యూటీ వార్డెన్గా కూడా పనిచేశాను. తర్వాత ఏంటంటే అసిస్టెంట్ ఏటీపీగా కూడా వర్క్ చేశాను. మరి అక్కడ పనిచేసిన కాలంలో మరి నా మిత్రులు, అదే నేను ఎవరి దగ్గర పనిచేశానో అక్కడ ప్రిన్సిపల్స్ని కూడా చూడాలని నాకు ఎంత కోరికతో నేను కూడా బయలుదేరి మహాసమ్మేళనానికి వస్తున్నాను. మరి నా యొక్క శిష్యులు మరి అచ్చిరెడ్డి కానీ, అలాగే లక్ష్మణ్ రెడ్డి కానీ, అలాగే వర్మ కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే మరి నిజంగా వాళ్ళని చాలా కాలం అయింది చూసి. ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల క్రితం అక్కడ వర్క్ చేశాను. అంటే మా యొక్క సోదరులు, నా సహచరులు, శ్రేయోభిలాషులు, అలాగే అంటే టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ అప్పుడు పనిచేసినటువంటి రామకృష్ణ గారు కానీ, యేసుదాస్ కానీ, విపిహెచ్ చంద్రశేఖర్ కానీ, రామశర్మ గారు, మరియదాస్ గారు, మరి అందరినీ ఒకసారి చూసినట్లయితే మనకి ఒక నూతన ఉత్తేజం అనేది కలుగుతుంది ఏ వ్యక్తికైనా సరే. అలాగే ఏంటంటే నేను అక్కడ పనిచేసిన కాలంలో నిజంగా మన నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సింగు గారు కానీ, ఎంఎస్ఎన్ గారు కానీ, మరి నిజంగా సూరణ గారు కానీ, మరి చాలామంది ఎంతో టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ ఏక సహకారంతో కూడా పనిచేసి నేను 2017లో రిటైర్ అయ్యాను. నేను రచనా వ్యాసంగంలో కూడా ఉన్నాను, సోషల్ మీడియా ఇన్స్పిరేటర్గా ఉన్నాను. తర్వాత నేను నా విరామ సమయంలో నేను బీజేపీలో ధార్మిక సెల్లో వర్క్ చేస్తున్నాను. నేను సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్స్లో నేను పనిచేస్తున్నాను జిల్లా స్థాయిలో. నా యొక్క విరామ సమయాన్ని ప్రజల కోసం వినియోగిద్దాం అనే ఆలోచనతో నేను ఈ యొక్క రచనా వ్యాసంగం, అలాగే నా యొక్క ప్రజాసేవలను, మళ్ళీ ధార్మిక కార్యక్రమం, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నేను ఉంటూ నా యొక్క విరామ సమయాన్ని, నా యొక్క రిటైర్డ్ లైఫ్ని నేను గడుపుతున్నాను. అందరినీ కూడా కలుస్తామని పెద్దలు సిహెచ్ఎల్ వెంకటేశ్వరరావు సారు, అలాగే ఆబం సత్యనారాయణ గారిని, అలాగే ఎస్వి శాస్త్రి గారిని, మరియదాస్ గారిని, అందరినీ కూడా నేను పనిచేసిన కాలం నాకంటే తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఈ మహాసమ్మేళనానికి వస్తారు. కాబట్టి ఈ భూపతిపాలెంలో జరిగిన మహాసమ్మేళనం అనేది శుభప్రదం, జయప్రదం, విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మనస వాచా కర్మణ మీ డాక్టర్ చాగంటి నరసింహారావు గారు. నమస్కారం.